K9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్స్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొండా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గొల్లమందల మల్లేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్టీ జానీ పాషా, ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ, ఇల్లందు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ఇల్లందు కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి ఎండి జాఫర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి పోలు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు ఎండి అజీం, ఎంఏ షఫీ, గౌరవ సలహాదారుడు ఎండి అబ్దుల్, ఉపాధ్యక్షులు ఎండి రఫీ, ఎస్కే ఖాదర్ మరియు యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. हरिवां चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः वामहावः जातवेदो लक्ष्मीं नवगामिनीं यस्यां हिरण्यं विद्येयं कामपुरुषार्थं पीठदिले सरस्वती नमोस्तुते नमो भगवतेभ्यो नमो नमः आजनेभ्यो नमो नमः हरि ओम् शिवेन्द्रिये प्रतिष्ठति शतमिति शतं दीर्घमायुः रोचनो रोचमानः शोभनो शोभमान कल्याणो कल्याणमानः इदमिति कृतोद्यमानि करिष्यमाण व्यापारसिद्धे सर्वतोमुखानं सिद्धम् इदमिति कार्यालये कृतो మోటార్ వర్కర్స్ యూనియన్ అందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం ఈ యూనియన్ని స్థాపించి మరి ఇంతకుముందు అన్నారు మూడో మీటింగ్ అన్నారు. దీన్ని సక్రమంగా దీని యొక్క విధి విధానాల్ని ముందుకు తీసుకుపోయి మంచి కార్యక్రమాలు ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ మోటార్ వర్కర్స్ యూనియన్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. సంతోషం. మరి ఆటోనగర్ ఆల్ మోటార్స్ యూనియన్ వాళ్ళకి, దానికి అనుబంధమైనటువంటి వర్కర్స్ కానీ, ఆటో వాళ్ళకి కానీ, అదేవిధంగా లారీ అసోసియేషన్ వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది మీకు, మంచి సెంటర్లో, మరి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మీకు ఆఫీస్ ఉండడం అనేది చాలా సంతోషం. మరి ఎవరికైనా కూడా, ఒక పార్టీకైనా, ఒక స్కూల్కైనా, లేదా వేరే సంస్థలకైనా ఏదైనా కూడా ఒక ఆఫీస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి సమస్యలు కానీ, దాంట్లో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ చర్చించుకోవడానికి, అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కానీ, లేదా మన ఎదుగుదల కోసం తీసుకునేటటువంటి ఒక ఉద్దేశాన్ని మీరు అక్కడ చర్చించుకోవచ్చు. మీ యొక్క సమస్యలు ఏదున్నా కూడా అవి తీర్చడానికి మన పెద్దలు కోన కనకయ్య గారు శాసనసభ్యులు ఉన్నారు. మరి వారిని మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తేనే ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి. ఏ సమస్య చెప్పినా కూడా మంచి మనసుతోటి మంచిగా అర్థం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించే దశగా ప్రయత్నించడానికి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి దాంతో మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పెద్దలం ఉన్నాం. మీ యొక్క సమస్యలు తీర్చడానికి, మీ యొక్క అభివృద్ధికి మీకు ఏం కావాల్సినా కూడా మేము మీకు అందివ్వడానికి కానీ, మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ, మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తాం. ఎవరికైనా సాధక బాధకాలు ఉండొచ్చు, ఎందుకంటే రోడ్ల మీద చేసే వ్యాపారం అనడానికి లేదు. మన చేతుల కష్టం, మన శ్రమతోటే ముందుకెళ్తున్నాం. కాబట్టి వారికి చాలా అన్ని విధాలుగా కష్టాలు ఉంటాయి. కానీ గతంలో కొంతమంది ఏమైనా మభ్యపెట్టి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నాయకులు, శాసనసభ్యులు, మనందరి నాయకుడు
అన్న అంటే నేనున్నా అని ముందుకొచ్చేటువంటి నాయకుడు కోరం కనకన్న గారు. వారి ముందు కూడా మనకున్నటువంటి నేను కూడా మీలో సభ్యుడిని, వాస్తవంగా ఇవాళ వైస్ చైర్మన్ కావచ్చు కానీ నేను కూడా వెల్డింగ్ షాప్ ఓనర్ని, బీరువాల షాప్ ఓనర్ని. నేను కూడా మీతో పాటు ఉన్నవాడినే. మీ అందరి దీవెనలతోటి ఈరోజు నా ముందు మీరుండి నేను మాట్లాడగలుగుతున్నా. అది సంతోషం. రేపు జరగబోయేటువంటి ఎటువంటి కార్యక్రమమైనా మీ కుటుంబ సభ్యునిగా నేను కూడా మీతో ఉండి మీ సుఖదుఖాల్లో పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వర్కర్స్ అంటే సొంత సోదరుల కన్నా ఎక్కువగా భావించే ఆ రోజున వరుసగా మన అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలామంది ఉన్నారు. 3-4 రోజులు అక్కడే ఉండి సెట్ వేసుకొని, అంటే టెంట్ లాగా వేసుకొని కూడా ఎండనక వాననక కూడా కూర్చొని మొత్తం చేయించుకున్నాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. దాని నీళ్ళ మీద రాసేవాళ్ళు కొంతమంది ఉండి ఏదో మొత్తం మనం ఎక్కడికో చూపించినటువంటి సందర్భాలు. ఇప్పుడు కనకన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా నేను ఒకటే అడ్వైజ్ చేస్తా ఉన్నా, మీరందరూ బలంగా ఉన్నటువంటి యూనియన్, అది ప్రభుత్వ భూమి. మీకు ఇవ్వటానికి ఆ రోజు ఉన్నటువంటి అందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు కూడా వచ్చి దాన్ని చూశారు. ఇది ఎవరి పరిధిలో లేదని చెప్పన్నారు. అక్కడ ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి గుట్టను కూడా మనం తొలగించాం, సింగరేంది. మరి అది తొలగించినప్పుడు మాదని చెప్పి ఎవరు రాలా. తర్వాత చక్కగా దాన్ని అందంగా తీర్చిదిద్దేసరికి కొంతమంది కళ్ళు దాని మీద పడి, ఇంకా మీకు తెలియదు కాదు కళ్ళు పడితే ఎట్లుంటుందో. ఆ పరిస్థితుల్లో ఎవరో వచ్చి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేయడం, అవన్నీ చేయడం జరిగినాయి. ఈ రోజు కూడా మీరు 100% సపోర్ట్ చేస్తా ఉన్నా. ఒక చైర్మన్గా కాకుండా మీలో సోదరుడిగా మీరందరూ కలిసిపోదాం. మీరు దాంట్లో పోయి మీరు ఆక్యుపై చేసుకున్నా ఆపేది కూడా ఎవరు నాది. ఎందుకంటే ఓపెన్గా, ఎందుకంటే కనకన్న కూడా ఖచ్చితంగా దానికి సహకరిస్తారు. దాని పక్కన ఉన్నది 7 ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఏరియా స్కూల్ కోసం కేటాయించారు. పక్కన ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఖచ్చితంగా ఇప్పటికి కూడా పాడుపడే ఉంది. మరి అదే నిజంగా లబ్ధిదారులు ఉంటే, ఓనర్ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు ఆక్యుపై చేసుకొని దాన్ని ఫెన్సింగ్ చేసుకొని ఏదో చేయాలి. మరి చేశారా? చేయలేదు. కాబట్టి అవన్నీ కూడా ఉట్టి మాటలు, మనం ఏమి నమ్మాల్సిన పని లేదు మీ శ్రేయస్ కోసం. ఎందుకంటే ఆ రోజు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి కూడా ప్లాన్తో సహా అప్రూవల్ కూడా తీసుకొచ్చుకున్నాం. అవునా? ఆ రోజే సొసైటీ ఫామ్ చేసుకున్నాం. అన్నీ చేసుకున్నా కూడా ఇంకా వెనకబడే ఉన్నాం. కాబట్టి దాంట్లో ఈ యొక్క మా పథకాలు ఉన్న 5 నెలల్లో మీరు కూడా ముందుకు వస్తే మీతో పాటు మీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, కనకన్నా ఉంటారు. అందరం కలిసి ఖచ్చితంగా ఆటో నగర్ నిర్మించుకునేటట్టు మాత్రం ప్రయత్నం చేయాలి. ఏదున్నా సరే ఇదంతా ఒక భాగం. అందరం కలిసి యూనిటీగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. అవునా? ఎవరికి వారు ఏమన్నా తీరేంటే మాత్రం అది ఏది కూడా సాధ్యం కాదు, ముందుకు నడవడానికి అవకాశం లేదు. కాబట్టి మీ యూనియన్లో అసలు లేరు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఓకేనా? అదేవిధంగా ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద, ఎందుకంటే ఇంతకుముందే సోదరులు చెప్పినట్టు ప్రతిరోజు ఆ రోజు కష్టం మీద మాత్రం ఆధారపడి బతికేవాళ్ళం. అవునా? మెయిన్ రోడ్డు మీద ఎక్కడికి పడితే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు పనిచేశాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆ దిశగా పోయి మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఒక కార్యాలయాన్ని ఇవాళ ఓపెన్ చేసుకోవడం కూడా సంతోషదాయకం. ఎందుకంటే మనలో ఏ సమస్యలు వచ్చినా యూనిటీని కాపాడుకోవడానికి, మనలో మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, గొడవలు వచ్చినా, కొట్టుకున్నా తిట్టుకున్నా వచ్చి కూర్చొని మాట్లాడటానికి, మళ్ళీ తిరిగి ఉపశమనం పొంది ఇంటికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఇదే యూనియన్ని భవిష్యత్తులో కూడా ఇంతే యూనిటీతోటి మీరందరూ ఐక్యంగా ముందుకు పోవాలని, ఆ ముందుకు పోవడంలో మేము కూడా భాగస్వాములై ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఆటో నగర్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఘనంగా జరిగించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఆటో నగర్ ఆల్ మోటార్ వర్క్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నూతనంగా కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ 4 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు యొక్క కార్యక్రమం పెద్దల సమక్షంలో చేసుకున్నాం, ప్రారంభోత్సవం చేయించుకున్నాం. అలాగే ఆటో నగర్ స్థలం విషయంలో కూడా పెద్దలు మాకు మాట ఇచ్చిన దాని మీద పోరాడి చేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సహకరించి మాకు ముందుకు సాగాలని చెప్పి కోరుతూ పెద్దలను కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కమిటీ సభ్యులందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇల్లందు ఆటో నగర్ ఆల్ మోటార్స్ యూనియన్ తరఫు నుంచి ఇల్లందు పట్టణంలో నూతనంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోరం కనకయ్య గారు, అదేవిధంగా
ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి జాఫర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఇల్లందు ఆటోనగర్ గురించి గడిచిన 4 సంవత్సరాల క్రితమే ఆర్ఆర్ కాలనీలో ఇదే మరి చైర్మన్ డివి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ జానీ గారి ఆధ్వర్యంలో అక్కడ 5 ఎకరాల ల్యాండు మరి సింగరేణి సహాయంతో దానంతా క్లీన్ చేయించడం జరిగింది. వాస్తవంగా ఆ రోజే ఆటోనగర్ అయిపోయిందని మేము భావించినాం. కానీ కొంతమంది వ్యక్తులు వచ్చేసి అది మాదని దాని మధ్యలో ఆప్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర లేకుండా అది గవర్నమెంట్ స్థలం అయితే మాత్రం మేము ఖచ్చితంగా ఇల్లందు ఆటోనగర్గా మేమందరం పోయి దాన్ని ఖచ్చితంగా మేము స్వాధీనం చేసుకుంటాం. ఆ యొక్క స్థలం అంతకుముందే ఆటోనగర్ కేటాయించింది కాబట్టి అంతకుముందే ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వచ్చి దాన్ని చూసి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్లేసు అంటే దాన్ని సాధించుకునే దిశగానే మేము ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్స్ యూనియన్ తరపు నుంచి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఆటోనగర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.